టూల్ బాక్స్లో మీరు చూసినట్లయితే డేటా కంట్రోల్ ఉంటుంది. స్టాండర్డ్ టూల్స్, స్టాండర్డ్ కంట్రోల్స్లోనే డేటా కంట్రోల్ ఉంటుంది. ఇది సింపుల్ డేటాని యాక్సెస్ చేసేదానికి ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి. మరి ఇది యాక్సెస్ చేసిన డేటాని ఇది డిస్ప్లే చేయలేదు. మరి అది డిస్ప్లే చేయాలి అంటే ఇంటర్ఫేస్ ఐటమ్స్గా దీనికి బౌండ్ కంట్రోల్స్ అనేటివి ఉంటాయి. మరి డీబీ లిస్ట్, డీబీ కాంబో, డీబీ గ్రిడ్, ఎంఎస్ ఫ్లెక్స్ గ్రిడ్ ఇట్లాంటివి డేటా కంట్రోల్ యొక్క బౌండ్ కంట్రోల్స్. ఓకే, ఇది యాక్సెస్ చేసిన డేటాని వీటిలో చూపించగలుగుతాం. మరి ఇవే కాకుండా నార్మల్ కంట్రోల్స్ని కూడా యూజ్ చేసి మనం డేటాని షో చేసుకోవచ్చు. మరి అది ఎలా అనేది ఒక శాంపిల్ అప్లికేషన్ ద్వారా మనం చూద్దాం. ఫస్ట్ మీరు VBని స్టార్ట్ చేయండి. సో స్టాండర్డ్ ఎక్స్ఏ తీసుకోండి. ఓకే, ఆల్రెడీ ఇక్కడ డేటా కంట్రోల్ ఉంది. మీకు ఈ డేటా కంట్రోల్ని డ్రా చేయండి. చూడండి డేటా కంట్రోల్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ రికార్డ్కి, ప్రీవియస్ రికార్డ్కి మూవ్ కావడం, వెరీ ఫస్ట్ రికార్డ్కి, వెరీ లాస్ట్ రికార్డ్కి మూవ్ కావడం, ఇట్లా యారో కీస్ తోటి డేటా కంట్రోల్ ఉంటుంది నావిగేషన్ కోసం. మరి ఇది దీని ప్రాపర్టీస్లోకి వెళ్ళినట్లయితే డేటాబేస్ నేమ్ అనే ప్రాపర్టీ ఉంది. మరి ఇక్కడ డేటాబేస్ నేమ్ ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ అనే దగ్గర ఉన్నాయి. మనం ఇంతకు ముందర క్రియేట్ చేసాం. ఆ డేటాబేస్ నేమ్ తీసుకుందాం. మై డాక్యుమెంట్స్లో ABC అనే MDB ఫైల్ని తీసుకున్నాం. సో అంటే బ్యాక్ ఎండ్లో ఉన్న డేటాని ఇక్కడ మన అప్లికేషన్లోకి తీసుకొస్తున్నాం అనమాట. మరి ABCలో చాలా టేబుల్స్ ఉండొచ్చు. మరి మనకు కావాల్సిన టేబుల్ ఏంటి అనేది ఇక్కడ రికార్డ్ సోర్స్ అనే ప్రాపర్టీ ద్వారా చెప్తాం. రికార్డ్ సోర్స్ ఏంటి, అక్కడ ఒకే టేబుల్ ఉంది. మనం ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేస్తున్నా సరే వాటిల్లో మనకు కావాల్సిన టేబుల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ ఫస్ట్ డేటాబేస్ నేమ్ని ఇక్కడ ఇచ్చిన తర్వాత, సెలెక్ట్ చేసుకున్న తర్వాత, ఆ MDB ఫైల్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈ రికార్డ్ సోర్స్ని తీసుకోండి. అంటే ఏ టేబుల్ అనేది ఇక్కడ తీసుకోండి. టేబుల్ కావచ్చు, మీరు క్వరీ కూడా రాయొచ్చు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని అట్లా క్వరీ కూడా రాయొచ్చు అనమాట, వేర్ కండిషన్ కూడా పెట్టి. సో ఇప్పుడు ఇది డేటాని షో చేయాలి. మరి డేటాని షో చేయాలంటే వేటిలో షో చేయగలదు? ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బాక్సులు తీసుకోండి. అక్కడ 4 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, 4 ఫీల్డ్స్కి 4 టెక్స్ట్ బాక్సులు తీసుకోండి. సో 4 డ్రా చేసాం. ఒక్కొక్క టెక్స్ట్ బాక్స్ ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ మీకు డేటా సోర్స్ అని అడుగుతుంది. డేటా సోర్స్ ఏంటి? డేటా 1. డేటా 1 అంటే ఈ కంట్రోల్ యొక్క పేరు అనమాట. అన్నిటికీ కూడా డేటా సోర్స్ ఇచ్చేసాయండి. అంటే ఇది తీసుకొని వచ్చే డేటాని వీటిల్లో చూపించబోతున్నాం. ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కొక్క టెక్స్ట్ బాక్స్కి రిఫరెన్స్ చేస్తుంది అనమాట. సో ఓకే, మరి ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లో ఏం డిస్ప్లే కావాలనేది డేటా ఫీల్డ్. ఫస్ట్ టెక్స్ట్ బాక్స్లో ఎంప్లాయ్ నెంబర్, రెండో దాంట్లో ఎంప్లాయ్ నేమ్, మూడో దాంట్లో జాబ్, నాలుగో దాంట్లో సాలరీ. ఇట్లా ఇచ్చాం. వీటికి కావాల్సి ఉంటే ఎదురుగా లేబుల్స్ కూడా పెట్టుకోండి. అంటే ఎంప్లాయ్ నెంబర్ అని ఇట్లా లేబుల్స్ పెట్టుకోండి. ఇప్పుడు రన్ చేసి చూడండి ఏమైంది. ఫస్ట్ డేటా డిస్ప్లే అయింది. అఫ్ కోర్స్ 100 అనే ఎంప్లాయ్ నెంబర్ పోయింది. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ రికార్డ్. ఇంకా మనం 2 ఎంటర్ చేసాం. అక్కడ 2, 3 ఎంటర్ చేసాం. 3 కనిపిస్తున్నాయి చూడండి. ఓకే, అదనమాట. ఇట్లా వెరీ ఫస్ట్ రికార్డ్, వెరీ లాస్ట్ రికార్డ్, ప్రీవియస్ రికార్డ్, నెక్స్ట్ రికార్డ్, ఇట్లా డేటా కంట్రోల్ ద్వారా మనం మూవ్ కావచ్చు. అయితే ఈ టెక్స్ట్ బాక్స్లు ఇవే కాకుండా వీటికి బౌండ్ కంట్రోల్స్ ఉంటాయని చెప్పాను. మరి బౌండ్ కంట్రోల్స్ చూసినట్లయితే ఇవి తీసేయండి. బౌండ్ కంట్రోల్స్ ఎలా తీసుకోవాలి? ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, కాంపోనెంట్స్, కిందకు వస్తే డేటా బౌండ్ గ్రిడ్ కంట్రోల్, డేటా బౌండ్ లిస్ట్ కంట్రోల్. డేటా గ్రిడ్, డేటా లిస్ట్ కాదు. డేటా బౌండ్ గ్రిడ్, డేటా బౌండ్ లిస్ట్. ఈ డేటా బౌండ్ గ్రిడ్, డేటా బౌండ్ లిస్ట్ డేటా కంట్రోల్కి. ఈ కింద ఉండేటివేమో ADO డేటా కంట్రోల్కి అనమాట. సో ఇవి తీసుకోండి. ఓకే, సో ఇది DB గ్రిడ్ కంట్రోల్. సో DB గ్రిడ్ కంట్రోల్లో ఒక ఫీల్డ్ కాకుండా మల్టిపుల్ ఫీల్డ్స్ డిస్ప్లే చేయగలుగుతుంది. సో డేటా సోర్స్ ఏంటి?
దీనికి కూడా దీని ప్రాపర్టీస్లో డేటా 1. సో దట్స్ ఆల్. రన్ అండి. మొత్తం అన్ని రికార్డ్స్ని షో చేయగలిగింది అదనమాట. గ్రిడ్లో ఏమో అన్ని ఫీల్డ్స్ షో చేయొచ్చు. అయితే ఇక్కడ డీబీ లిస్ట్ కానీ డీబీ కాంబో కానీ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ చూపిస్తాను. 4 ఫీల్డ్స్ ఉన్నాయి కదా, 4 ఫీల్డ్స్కి 4 డేటా లిస్టులని తీసుకోండి. లేదంటే డీబీ లిస్ట్ కావచ్చు, డీబీ కాంబో కావచ్చు. ఒక్కొక్క దానిలో ప్రాపర్టీస్లో మీరు డేటా సోర్స్ ఏమో అన్నిటికీ డేటా 1 అంటే డేటా కంట్రోల్ నేమ్. సో ఇప్పుడు డేటా ఫీల్డ్ కాదు, డేటా ఫీల్డ్ అంటే సింగిల్ ఫీల్డ్ని చూపించడం. ఇక్కడ లిస్ట్ కాబట్టి అన్ని రికార్డులో ఉన్న ఆ ఫీల్డ్కి సంబంధించిన డేటా రావాలి కాబట్టి రో సోర్స్ ఇక్కడ డేటా సోర్స్ కాకుండా అన్నిటికీ రో సోర్స్ ఇవ్వండి. పొరపాటుగా డేటా సోర్స్ ఇచ్చాం, రో సోర్స్ అనండి. రో సోర్స్ తర్వాత లిస్ట్ ఫీల్డ్ అనే ప్రాపర్టీ ఉంది. ఎంప్లాయ్ నెంబర్, రెండో దాంట్లో ఎంప్లాయ్ నేమ్, మూడో దాంట్లో జాబ్, నాలుగో దాంట్లో సాలరీ. డేటా సోర్స్ ఇవ్వకూడదు, రో సోర్స్ ప్రాపర్టీ ప్లస్ లిస్ట్ ఫీల్డ్ ప్రాపర్టీ ఒక్కొక్క దానికి సెట్ చేయాలి. సో చూడండి, ఫస్ట్ ఎంప్లాయ్ నెంబర్స్ అనే డిస్ప్లే అయినాయి, తర్వాత నేమ్స్, తర్వాత ఇట్లా. ఆర్డినరీ లిస్ట్ కంట్రోల్ ఉపయోగపడదు, ఆర్డినరీ లిస్ట్ బాక్స్ ఉంది కదా అవి ఉపయోగపడవు. ఇట్లా డీబీ లిస్ట్ కానీ డీబీ కాంబో కానీ ఒక ఫీల్డ్కి సంబంధించిన అన్ని రికార్డుల యొక్క డేటాని షో చేయాలంటే ఈ విధంగా యూజ్ చేస్తాం. ఓకే.